అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఏపీలో ఎప్పుడూ జరగని విధంగా మంగళగిరిని అభివృద్ధి చేస్తా మంత్రి నారా లోకేష్. రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను జగన్ నాశనం చేశారు హోంమంత్రి అనిత. ప్రభుత్వానికి శ్రీవారి ఆశీస్సులు ఉండాలని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ఆకాంక్షించారు. శ్రీనివాస కళ్యాణానికి అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి టీటీడీ చైర్మన్. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు గాలికి వదిలేశారు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా. లిఫ్ట్ ఇచ్చి రాష్ట్ర ప్రాంతానికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నం. సింహాచలం వరలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శుక్రవారం సింహాద్రి అప్పన్న పెళ్లి చూపులు. మంగళగిరి నియోజకవర్గం ఎర్రబాలెం ఇండస్ట్రియల్ ఏరియాలో భగవాన్ మహావీర్ గోశాల సంస్థ ఆధ్వర్యంలో పునరుద్ధరించిన గోశాలను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఏపీలో ఎప్పుడు జరగని విధంగా మంగళగిరిని అభివృద్ధి చేస్తానని చెప్పారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. రాత్రి అనేక యాక్సిడెంట్లు జరిగినాయి. అందుకే ఇటు పక్క ఈ గోశాల, ఇంకో పక్కన వచ్చేగల ప్రత్యేకంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఆధ్వర్యంలో గోశాల కూడా పునఃప్రారంభిస్తాం కూడా జరిగింది. సో మంగళగిరి నియోజకవర్గ పట్టణం లోపల ఆవులు రోడ్డు పైన తిరగకూడదు అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎందుకంటే దానివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాళ్ళు గోశాలలు పెడితే బాగుంటుందనే లక్ష్యంతో మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. మంగళగిరి నియోజకవర్గం వచ్చేగల ఆనాడు నేను ప్రజలందరినీ కోరాను, భారీ మెజారిటీ ఇవ్వండి, నాకు మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం మంచి పనులు అభివృద్ధి చేసాక నాకు వస్తుందని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా మంగళగిరి నియోజకవర్గం మెజారిటీ ఇస్తాం జరిగింది. మొన్న జరిగిన ఎన్నికల్లో హైయెస్ట్ మెజారిటీస్ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో వస్తాం జరిగింది. దాంట్లో మంగళగిరి 3వ స్థానంలో ఉంది. అంటే అటు పక్కన గాజువాక, భీమిలి తర్వాత మంగళగిరిలో పెద్ద ఎత్తున ప్రజలను ఆశీర్వదించారు, దీవించారు, గెలిపించారు. నాకు నా గౌరవం నిలబెట్టారు. వాళ్ళకి నేను రుణపడి ఉంటాను. అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతాను, దశాబ్దాలకు ఏదైతే ఇంటి పట్టాలు అంటే ఎంక్రోచ్మెంట్ రెగ్యులరైజ్ చేయాలని ప్రజలు మొత్తుకుంటా ఉన్నారు. నిన్న మొదటి పట్టా ఇప్పటంలో జనరేట్ అయింది. ఇప్పటికీ మొదటి విడతలో సుమారుగా 5,000 మందికి ఇల్లు పట్టాలు ఉగాది తర్వాత ఇవ్వాలనే లక్ష్యం పెట్టుకుని మేము పనిచేస్తున్నాం. 2వ విడత ఉంటుంది, 3వ విడత ఉంటుంది. ఆనాడు ప్రజలు చెప్పాను, ప్రత్యేకంగా కాలువలు కానివ్వండి, అటవీ భూముల్లో ఉన్న ఇల్లు కొంచెం సమయం పడుతుంది రెగ్యులరైజ్ చేసేదాకా ఆనాడు చెప్పాను. ఈరోజు కేంద్రంలో పెమ్మసాని చంద్రశేఖర్ గారి సహకారంతో రైల్వే మంత్రి గారిని మేము కలిసినప్పుడు, రైల్వే భూముల్లో మాకు రెగ్యులరైజ్ చేయాలని మేము కోరినప్పుడు అనుకూలంగా మంత్రి గారు స్పందించారంటే దాని వెనకాల పెమ్మసాని చంద్రశేఖర్ గారి కృషి చాలా ఉంది. ఆయన నవ్వచ్చు ఇప్పుడు, కానీ ఆయన కృషి చాలా ఉంది. అది ప్రజలు దయచేసి గమనించాలి, గుర్తు పెట్టుకోవాలి. అంతేకాదు రైల్ ఓవర్ బ్రిడ్జ్ కూడా, నెడమర్ గేట్ దగ్గర రైల్ ఓవర్ బ్రిడ్జ్ కూడా పెమ్మసాని చంద్రశేఖర్ పర్సనల్ గా తీసుకుని ఫాలో అప్ చేసి అది ఇప్పుడు బోర్డు వరకు తీసుకొచ్చి పనులు కూడా రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను జగన్ నాశనం చేశారని హోంమంత్రి అనిత అన్నారు. ఎన్నడూ గ్రామ సభలు నిర్వహించలేదు, బడుగు బలహీన వర్గాలకు మేలు చేస్తామని అసైన్డ్ భూముల్ని 22A నుంచి తొలగించి ఫ్రీ హోల్డ్ చేస్తామని నమ్మపలికారు. అసలుకు పరిష్కారం వారి గుమ్మం వద్దనే తీర్చిన ఘనత కూడా తెలుగుదేశం ప్రభుత్వం అనేది. అధ్యక్ష, దొంగ రిజిస్ట్రేషన్ అరికట్టేందుకు రిజిస్ట్రేషన్ మరియు రెవెన్యూ శాఖల మధ్య అనుసంధానం ఏర్పాటు చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్. అధ్యక్ష, ఏళ్ల తరబడి పరిష్కారం లేని చుక్కల భూముల సమస్యకు పరిష్కారంగా చట్టం చేసి ఆ భూ యజమానులకు ఊరట కలిగించింది కూడా టీడీపీ గవర్నమెంట్. అధ్యక్ష, గ్రామ కంటాల్లో నిషేధిత జాబితాను తొలగించి బడుగు బలహీన వర్గాలకు ప్రయోజనాన్ని కల్పించింది కూడా బాబు గారి ప్రభుత్వం. అధ్యక్ష, అయితే 2019లో మాయమాటలు చెప్పి లెక్కకు మించిన అబద్ధాలు వల్లించి జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో కూడా రెవెన్యూ వ్యవస్థను అస్తవ్యస్తంగా మార్చిన సంగతి మనందరికీ కూడా తెలుసు. అధ్యక్ష, ప్రజలకు సంబంధించి ప్రజల వద్దకు వెళ్లి గ్రామ సభలు కానీ రెవెన్యూ సదస్సులు కానీ ఏ రోజు పెట్టిన పాపాను కూడా పోలేదు. అధ్యక్ష, పైగా తమ స్వార్థంతో ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు భూములను కూడా మింగేయాలని అదే దురుద్దేశంతో దేశంలో ఎక్కడా లేనని భూ సమస్యలను కూడా సృష్టించిన సంగతి మనందరికీ కూడా తెలుసు. అధ్యక్ష, బడుగు బలహీన వర్గాలకు మేలు చేస్తున్నాం అన్న నెపంతో అధ్యక్ష అసైన్ భూముల్ని 20TA నుండి తొలగించి ఫ్రీ హోల్డ్ చేస్తామని కూడా చెప్పారు. అధ్యక్ష,
అయితే ఫ్రీ హోల్డ్ గతంలో ఇదే జిఓఎంఎస్ నెంబర్ 575 ద్వారా 1954కి ముందే అసైన్ చేసిన భూములన్నింటినీ కూడా 22A అంటే 22A నిషేధ జాబితా నుండి తొలగించి బడుగు బలహీన వర్గాలకు లబ్ధి చేకూర్చి వారి పక్షాన అప్పుడు గవర్నమెంట్ 2014-19లో మా గవర్నమెంట్ నిలబడింది అధ్యక్ష. కానీ ఇప్పుడు మేము చేసినప్పుడు చాలా పారదర్శకంగా ఎటువంటి అవినీతికి వివాదాలకు తావు లేకుండా చేశాం అధ్యక్ష. కానీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో అసైన్ భూముల్ని ఫ్రీ హోల్డ్ అంత అక్రమంగానే సాగిన సంగతి మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష. అసైన్ చేసి 20 ఏళ్ళు నిండిన భూముల్ని కూడా ఫ్రీ హోల్డ్ చేయటం, ప్రభుత్వ భూముల్ని ఫ్రీ హోల్డ్ చేసి తమ పేరు మీద రాసుకోవటం, ఫ్రీ హోల్డ్ నిర్ణయానికి ముందే అమాయకులను అసైన్లకు ఆశ చూపి కారు చౌకగా ఆ భూముల్ని కొట్టేసిన సంగతి కూడా మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీ హోల్డ్ చేసిన భూములు రీవెరిఫికేషన్ చేయించింది అధ్యక్ష. అయితే ఇందులో సుమారుగా 13 లక్షలకు పైగా ఎకరాలని ఫ్రీ హోల్డ్ చేయగా అధ్యక్ష, అందులో దాదాపు 5 లక్షలకు పైగా ఎకరాలు నిబంధనలకు విరుద్ధంగా ఫ్రీ హోల్డ్ చేశారు అధ్యక్ష. అంటే దాదాపు 40% మేరకు అవకతవకలు చోటు చేసుకున్న సంగతి కూడా సభ ముందు పెడుతున్నాం అధ్యక్ష. ఫ్రీ హోల్డ్ చేసిన భూముల్లో జరిగిన రిజిస్ట్రేషన్స్లో కూడా అక్రమాలు చోటు చేసుకున్నాయి అధ్యక్ష. 25,000 ఎకరాలకు పైగా రిజిస్ట్రేషన్ జరగగా అందులో 8,000 ఎకరాలు చట్టవిరుద్ధంగా రిజిస్ట్రేషన్ జరిగినాయి అధ్యక్ష. అంటే అధికార బలాన్ని అడ్డు పెట్టుకుని ప్రైవేట్ భూములను కూడా కబ్జాలు పెట్టారు అధ్యక్ష. ప్రభుత్వం మారిన తర్వాత అధ్యక్ష వైసీపీ నేతల బాధితులంతా అధ్యక్ష మా ముందుకు వచ్చి గోడు వెళ్ళబూసుకున్న పరిస్థితి కూడా అధ్యక్ష. మాక్సిమం గ్రీవెన్సెస్ చూస్తే అధ్యక్ష పోలీస్ డిపార్ట్మెంట్కి రెవెన్యూ డిపార్ట్మెంట్కి కలిపి ఉన్నవి 70% భూ వివాదాలు అధ్యక్ష. మాక్సిమం ఎక్కడ ఏ మీటింగ్లోకి వెళ్ళినా రెవెన్యూ డిపార్ట్మెంట్కి పోలీస్ డిపార్ట్మెంట్కి గ్రీవెన్సెస్ ఎక్కువ వస్తున్నాయంటే గత 5 ఏళ్ల పరిపాలన తాలూకా పాపమన్న సంగతి కూడా సభ ద్వారా ప్రజలకు తెలియజెప్పుకోవాల్సిన అవసరం కూడా మా డిపార్ట్మెంట్కి రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఉంది కాబట్టి చెప్తున్నాను అధ్యక్ష. ఇది అందుకోసమే ఈ భూ కబ్జాలు అణచివేసేందుకు కబ్జా రాయిలు గుండెల్లో రైలు పరిగెత్తించేలా భూ కబ్జా నిరోధక చట్టాన్ని కూడా తీసుకొస్తున్నాం అధ్యక్ష. లాస్ట్ గవర్నమెంట్లో దానికి సంబంధించి ఒక పీడీ యాక్ట్ని కూడా అసెంబ్లీలో తీర్మానం చేయడం కూడా జరిగింది అధ్యక్ష. అంతకుముందే ఈ భూ యజమానులను భయాందోళనకు గురి చేసిన వారి ఆస్తుల పాలట ప్రమాదంగా మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కూడా రద్దు చేయడం జరిగింది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో నిధులు సమకూర్చి రీసర్వే డిజిటలైజేషన్ చేయమని చెప్తే అధ్యక్ష దాని స్వార్థ ప్రయోజనాలు వాడుకున్న పరిస్థితి కూడా లాస్ట్ గవర్నమెంట్లో కనిపించింది అధ్యక్ష. రీసర్వే ప్రాజెక్టు మొత్తాన్ని తప్పులు తడకలుగా మార్చింది. గత ప్రభుత్వ కాలంలో 6,688 గ్రామాల్లో భూములు రీసర్వే పూర్తి చేశారు. దీని మీద కూడా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి అధ్యక్ష. భూ యజమానులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు అధ్యక్ష. అందులో దారుణం ఏంటంటే భూ విస్తీర్ణంలో తప్పులే, సరిహద్దుల్లో తప్పులు, పేర్లు దిద్దుబాటు, భూ వర్గీకరణ సమస్యలపైన భూ యజమానులు చాలా అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి కూడా మీకు తెలుసు అధ్యక్ష. భూ యజమానులు పడుతున్న అనేక రకాల ఇబ్బందులు గ్రహించి ప్రభుత్వం వాటి పరిష్కారానికి రీసర్వే పూర్తయిన గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించింది అధ్యక్ష. ఈ తహసీల్దార్స్, మండల సర్వేయర్స్, గ్రామ సర్వేయర్స్, విఆర్ఓస్ గ్రామ సభలకు వెళ్ళి ప్రభుత్వానికి శ్రీవారి ఆశీస్సులు ఉండాలని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ఆకాంక్షించారు. శుక్రవారం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. నమో వెంకటేశాయ. ఈరోజు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడం జరిగింది. మరి స్వామివారి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని, మరి తిరుమల తిరుపతి పవిత్రతని కాపాడటానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి చేస్తున్నటువంటి కృషి ఇక్కడ అడుగడుగునా కనబడతా ఉంది. చాలా పవిత్రత, అలాగే ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్రదేశంగా అద్భుతంగా కనబడతా ఉంది. మరి రేపు అమరావతిలో కూడా శ్రీనివాస కళ్యాణం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు. నిజంగా స్వామివారి దయతో ప్రజలు కోరుకున్న విధంగా అమరావతి రాజధాని పనులు వేగవంతంగా పూర్తి కావాలని, ఎటువంటి అడ్డంకులు రాకుండా ఉండాలని, అలాగే రాష్ట్రంలో కూడా చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలకి ప్రభుత్వానికి స్వామివారి ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి స్వామివారికి మరొకసారి నా ప్రణామాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ నెల 15వ తేదీన సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు నిర్వహించనున్న శ్రీనివాస కళ్యాణానికి అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు చెప్పారు. 30,000 కోట్లకు పైగా ఫస్ట్ ఫేజ్లో
టెండర్ ప్రాసెసింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆలోచన మేరకు ఇక్కడ వెంకటేశ్వర ఆలయంలో శ్రీనివాస కళ్యాణోత్సవం జరిగిన తర్వాత పనులు ప్రారంభించాలని ఆయన ఆలోచన. ఆ దిశగా ముఖ్యమంత్రి గారు టీటీడీని ఆదేశించటం, ఈ కార్యక్రమాలన్నీ కూడా స్వల్ప వ్యవధిలో ఇంత బ్రహ్మాండమైనటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. మీరు చూసే ఉంటారు, అత్యంత వైభవంగా జరగబోయే కళ్యాణానికి ముఖ్యమంత్రి తరఫున, టీటీడీ బోర్డు తరఫున నా విన్నపం, ప్రతి ఒక్కరూ వచ్చి దీంట్లో భాగస్వామ్యాలు కావాలని. వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండమైన ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉంది. సో ఈ సందర్భంగా నేను మరోసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆహ్వానం పలుకుతూ, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎలా జరుగుతున్నాయి, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ గురించి మన ఈఓ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత మన బోర్డు మెంబర్లు కూడా ఏదైనా ఉంటే మీతో ఇంటరాక్ట్ అవుతారు. మీరు అడిగే క్వశ్చన్స్ మీరు ఈఓ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ నెల 15వ తారీఖున సాయంత్రం 6:30 నుంచి 8:30 వరకు టీటీడీ ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం జరగబోతుంది. దానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. టీటీడీ తరపు నుంచి వివిధ ప్రాంతాల్లో లోక కళ్యాణార్థం శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తూ ఉంటాము. అలాగే ఎక్కడైతే శ్రీనివాస కళ్యాణాలు నిర్వహిస్తామో అక్కడంతా సస్యశ్యామలం అవుతుందని భక్తులు నమ్ముతారు. ఈ ఏర్పాట్లన్నీ కూడా టీటీడీ అధికారులు జిల్లా అధికారుల సమన్వయంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారితో కూడా 2 కోఆర్డినేషన్ మీటింగ్స్ పెట్టుకుని జిల్లా అధికారులందరితో కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ యొక్క ఏర్పాట్ల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 27,000 మంది భక్తులు సుమారుగా వస్తారని అంచనా వేస్తున్నాము. ఇంకా ఎక్కువ వచ్చినా సరే ఇక్కడ వారికి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. వారికి శ్రీనివాస కళ్యాణం వారు సంతృప్తికరంగా దేవుడి దర్శనం చేసుకుని ఆ శ్రీనివాసుని ఆశీస్సులు పొందడం, వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల వసతులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాము. అలాగే ఇందాక చెప్పినట్టు ఈ వేదిక చాలా వైభవంగా చేస్తున్నాము. రాజధాని ప్రాంతంలో అలాగే గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో కూడా ఫ్లెక్సీ బోర్డులు పెట్టడం, హోర్డింగ్స్ పెట్టడం, అలాగే వివిధ ప్రాంతాల్లో విద్యుత్ దీపాలంకరణ చేయడం, అలాగే ఇక్కడ చూడటానికి వచ్చిన భక్తులకు శ్రీనివాస కళ్యాణం చూడటానికి వీలుగా కొద్దిగా దూరంగా కూర్చున్నా కానీ కనిపించే విధంగా ఎల్ఈడి స్క్రీన్స్, పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్, చిన్న ఎల్ఈడి స్క్రీన్స్ చేయడం, 2 పెద్ద స్క్రీన్స్, 15 చిన్న స్క్రీన్స్ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇక్కడ ఎటువంటి విద్యుత్ అసౌకర్యం కలగకుండా జనరేటర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సెక్యూరిటీకి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసు విభాగంతో, విజిలెన్స్ విభాగంతో కోఆర్డినేట్ చేసుకుని సుమారుగా 120 మంది విజిలెన్స్ సిబ్బంది, అలాగే సుమారు 600 మంది పోలీస్ సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో సెక్యూరిటీ విభాగం నుంచి దీంట్లో సెక్యూరిటీ చూసుకుంటున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలనేది ముఖ్య ఉద్దేశం. అలాగే డ్రోన్ కెమెరాలు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు గాలికి వదిలేశారని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు. ఆయన కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ సూపర్ 6 అంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చలేదని మండిపడ్డారు. నిరసిస్తున్నాం, ఖండిస్తున్నాం కూడా. అంటే ఎకరం ₹1 చొప్పున, సంవత్సరానికి ₹1 చొప్పున 33 సంవత్సరాలకి
కట్టిబెట్టేసే విధంగా వారి ఆలోచనలు ఉన్నాయి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను వ్యక్తిగతంగా భావిస్తూ ఖచ్చితంగా అలాంటి విధానాలకి, ఎందుకంటే 17 మెడికల్ కాలేజీలు అంటే కాలేజ్ 50-60 ఎకరాల భూమి చూసుకున్నా ఏ టౌన్లో ఉన్నా సరే, జగన్ గారు అలాట్ చేసిన ల్యాండ్స్ ఏ టౌన్లో ఉన్నా సరే, కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ కానీ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ లెక్కేసుకుంటే ఒక్కొక్క కాలేజ్ 1000 కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. 17 మెడికల్ కాలేజీలు అంటే 17,000 కోట్ల రూపాయల ప్రజల ఆస్తి. ఈ ఆస్తిని తన మనుషులకి దత్తం చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నాలను కూడా ఖండిస్తూ మరొక్కసారి చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో పేద విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని ఖచ్చితంగా ఆదుకోవాలి. ఎందుకంటే ఎంతోమంది పేద విద్యార్థులు చదువుకు దూరం అయిపోయి కూలి పనులకు పోయే పరిస్థితి మనకి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కనబడుతుంది. ఖచ్చితంగా వారిని ఆదుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. ఆవిర్భావ దినోత్సవం అన్నది గ్రామాన్న ప్రతి టౌన్లో కూడా జరిగింది. అదేవిధంగా మా నాయకులందరూ కూడా కాకినాడలో చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవంలో కాకినాడ టౌన్లో పాల్గొనడం జరిగింది, ఘనంగా చేయడం కూడా జరిగింది. ఈ జిల్లాలో, కాకినాడ జిల్లాలో ప్రతి గ్రామంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది. ఇప్పుడు జగన్ గారు బకాయిలు ఉంచారు అని చెప్పేసి వాళ్ళు అడ్డదిడ్డంగా వాదిస్తున్నారు. మరి 7,000 కోట్లు మూలనిధి ఉంచారు కదా, వాళ్ళు వచ్చిన వెంటనే కట్టేవాళ్ళు కదా. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ రావడం వల్ల, రకరకాల పరిస్థితుల వల్ల జగన్ గారు కొంతవరకు చేయలేకపోవచ్చు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత 7,000 కోట్ల నిధులు వాళ్ళకి అప్పచెప్పి వచ్చారు జగన్ గారు. ఆ డబ్బుల్లో కట్టేయచ్చు కదా, అవి ఏమీ చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా పథకాలు ఏమీ అమలు చేయలేదు. కానీ 1,40,000 కోట్ల రూపాయలు అప్పులు, మళ్ళీ కొత్తగా 9,000 కోట్లు అప్పట. ఇన్ని అప్పులు చేసి ప్రజలకు ₹1 ఇవ్వకుండా ఆ డబ్బు అంతా ఏం చేస్తున్నారో అయితే మటుకు మాకు అర్థం కావట్లేదు. ప్రత్యేక హోదా అన్నది ముగిసిపోయిన అధ్యాయం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, ఆనాటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ప్రకటనలు చేసి మాకు ప్యాకేజ్ కావాలా, హోదా వద్దని చెప్పేసి ప్రకటనలు చేసి పండగ చేసుకుని హోదాని పాడు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఖచ్చితంగా మాకు బలం ఉంటే, ఖచ్చితంగా మా వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు బలం ఉంటే ఈరోజు మా మీద ఆధారపడి, కానీ బీజేపీ ప్రభుత్వం టీడీపీ మీద ఆధారపడి బీజేపీ ప్రభుత్వం వచ్చింది, అదేవిధంగా మా మీద ఆధారపడి బీజేపీ ప్రభుత్వం వచ్చింటే ఈ రకమైన పరిస్థితి వచ్చింటే ఎప్పుడో ప్రత్యేక హోదా డిమాండ్ చేద్దాం, సాధించి తీద్దాం కూడా. ఈ రోజు అవకాశం ఉంది, వాళ్ళు చేయట్లేదు. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఏ అంశం కూడా జగన్ గారిని కానీ, జగన్ ప్రభుత్వాన్ని కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రశ్నించడానికి 2014 to 19 వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. 2024 నుంచి ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. కేంద్రంతో కలిసి పనిచేస్తున్నారు. కేంద్రం మంత్రులుగా తీసుకున్నారు. వాళ్ళు తేలేంది మేమేమీ వాళ్ళతో పార్టీకి కలిసిలేము, మేము పోరాడాం. నాతో సహా నేను కూడా పార్లమెంట్లో ఉన్నాం. నేను కూడా చాలాసార్లు రైజ్ చేయడం జరిగింది. అనేక సందర్భాల్లో పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. అది ఇవ్వటం అనేది, ఇవ్వకపోవటం అసలు మన రాజా గారు చెప్పినట్లుగా ప్రత్యేక హోదా అంశాన్ని నిర్వీర్యం చేసిందే ముందు ప్రభుత్వం. తిరిగి మళ్ళీ జగన్ గారిని ప్రశ్నించడం, జగన్ గారి నిధులు ఇవ్వకపోవటం, డిసెంబర్ 2024 ముందు 23 డిసెంబర్ ఎలక్షన్ వచ్చే ముందు డిసెంబర్ వరకు కూడా అన్ని విద్యా నిధులకి సంబంధించిన అన్ని నిధులు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఏదైతే ఎలక్షన్ కోడ్ ముందు నుంచి, ఎలక్షన్ నుంచి ఫైనాన్షియల్ నిబంధనల ప్రకారం చేయలేదు, కానీ నిధులు ఉన్నాయి. ఇప్పటి వరకు మేమందరం కూడా మా అందరి తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఇప్పటి వరకు నియోజకవర్గాల్లో మేమందరం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మరి జరుపుకోవడం జరిగింది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన ఆదేశం ఒకటే, మనం అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా లేకపోయినా మనం ప్రజల వెంటే ఉండాలి. కాబట్టి ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, మరి వసతి దీవెన కానీ, విద్యా దీవెన కానీ, నిరుద్యోగ భృతి కానీ, అదేవిధంగా ఉద్యోగ క్యాలెండర్ కానీ, అదేవిధంగా మరి మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయటం కానీ, ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలి, నిధులన్నీ విడుదల చేయాలి తక్షణం. 8 నెలలు అయినప్పటికీ కూడా విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నారు, విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు, కాలేజీలు, స్కూళ్ళు యాజమాన్యాలు మీరు ఇబ్బంది పెడుతున్నారు. ఇవన్నీ మాని ఎంత స్పీడ్గా హామీలు ఇచ్చారో అంత స్పీడ్గా నిధులు వసూలు చేయమని డిమాండ్ చేస్తా ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ.
నేను ఇప్పుడు ఎస్ నేను వైఎస్ఆర్ జై జగన్. టెక్కలి మండలం బన్నువాడ పంచాయతీకి చెందిన ఒక దివ్యాంగురాలు ఆసుపత్రికి వెళ్లేందుకు రోడ్డుపై వేచి ఉండగా గుర్తు తెలియని వ్యక్తి వచ్చి లిఫ్ట్ ఇచ్చారు. ఈ క్రమంలో తను టెక్కలిలో డ్రాప్ చేస్తానని చెప్పి గూడెం వైపు రహస్య ప్రాంతానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా దివ్యాంగురాలు బైక్ పై నుంచి దూకేయడంతో తీవ్రంగా గాయపడ్డాను అని ఆమె అన్నారు. ఆపు అంతే ఆపలేదు, నేనేమి దూకేశాను సార్. అతని పేరేం లేదు, మనీ అట్ సార్. అట్లా జాయిన్ చేసిన తర్వాత నాకు ఏం వచ్చింది సార్, నాకు అక్కడికి ఏం లేదు, ఎలాగొచ్చాను ఏంటి తెలియదు సార్. ఇక్కడ హాస్పిటల్కి వస్తే నాకు ఏమొచ్చింది, అక్కడ పడిపోయిందన్నట. మరి ఎవరు తెచ్చాను మీద వేసారు, అంబులెన్స్ మీద అట్లా వేసారు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమొచ్చింది సార్. నాకేం డబ్బులు వద్దు, నేను హాస్పిటల్కి వెళ్ళాలి, వికలాంగులు సార్ వచ్చేసారు, నాకు వికలాంగ సర్టిఫికేట్ కావాలా, నాకే డబ్బులకి ఏం కావాలి, దాన్ని కాదు, నేను అన్నదాన్ని కాదు అని చెప్పాను. నేను అన్నదాన్ని కాదు, అలా దర్శనాలు లేవు, నాకు ఆపుతావా లేవంతా ఆపలేదు సార్. పట్టుకెళ్ళిపోండి అబ్బాయి. సింహాచలం వరలక్ష్మి నరసింహస్వామి ఆలయంలో శుక్రవారం సింహాద్రి అప్పన్న పెళ్లి చూపులు జరిగాయి. రామదేవత పైడి తల్లమ్మ కుమార్తెతో పౌర్ణమి రోజున నిశ్చితార్థం చేసుకుంటాడని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి ఋతువులో మాఘ పాల్గొన మాసాలు శిశిర ఋతువులో చెట్లు చిగురిస్తాయి. ఈ సమయంలో ఆ చిగురించే సమయంలో భక్తి అంకురం అది కావాలి. దీనికి ఉపలక్షకం ఏంటంటే ఈ ఉత్సవానికి భక్తి అనేటువంటి అంకురం అంకురించాలి. అది అంకురిస్తుంది. అంకురించిన తర్వాత స్వామి కళ్యాణ మహోత్సవానికి ఆరంభమవుతాయన్నమాట. ఇవాళ నాంది బొట్టెనడుగు పొందమని వ్యవహారం మనకి ఈ ప్రాంతంలో అంతా. పాల్గొన పూర్ణిమ నాడు డోలా పూర్ణిమని, హోళికా పూర్ణిమని, బొట్టెనడుగు పొందమని ఈ రకమైన వ్యవహారం ఉంది. అంటే అమ్మవారు ఆయన అక్క చెల్లెలని ఆ పిల్లని అడగడం కోసం స్వామివారి ఇక్కడికి వస్తారని ఆమె అభ్యర్థిస్తుంది, మా పిల్లని చేసుకోయా అని. సహజం కదా ఆడపిల్ల. కానీ ఆయన ఇంకా ఏదో ఆలోచిస్తానని కాసేపు బెట్టు చేయాలి కదా మగపిల్లవాడు అనగానే, అంచేత కాస్త బెట్టు చేస్తాడు. ఆయన మళ్లీ తిరిగి వచ్చిన తర్వాత తన యొక్క అంగీకారాన్ని చెప్తాడనమాట. ఇది వ్యవహారంలో ఉండేటువంటిది. ఈ పూర్ణిమ నాడు అంటే మనకి ఉపలక్షకంగా ఏంటంటే ఇవాళ స్వామిని కానీ మనం చేస్తే డోలాయమానం గోవిందం మంచస్థం మధుసూదనం రథస్థం వామనం కృష్ణ పునర్జన్మన విద్యతే అని శాస్త్రం చెప్తోంది. డోలికలో ఉన్నటువంటి గోవిందుడిని చూస్తే పునర్జన్మ ఉండతాడండి. అలాగే సింహాసనాధిరూఢుడైనటువంటి మధుసూదన్ని చూస్తే మనకి ఆ పునర్జన్మ ఉండదు. రథారూఢుడైనటువంటి వామనుని దర్శిస్తే పునర్జన్మ ఉండదుట. ఇది చెప్పింది. మనకి వ్యవహారంలో శ్రీశైల శిఖరం దృష్టా పునర్జన్మన విద్యతే అని ఉంది. శ్రీశైలం అంటే శిఖరం, మంగళకరమైనటువంటి శిఖరం. భగవంతుని యొక్క ఉనికి సర్వజన పాడికి మంగళకరమైనటువంటిది అనమాట. అందుకోసం ఆయన ఉన్నాడు అనేటువంటి భరోసాతో దాన్ని చూస్తే చాలు మనకి పునర్జన్మ ఉండదుట. ఇట్లాంటి సన్నివేశంలో భక్తి అంకురించి ఈ అంకురించినటువంటి అంకురము ఇంకా 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 పెరగాలి. కళ్యాణం నాటికి చెట్లు చిగురించినటువంటి చెట్లు కాస్త పూస్తాయి, పుష్పిస్తాయి. చైత్రశ్రీమానయం మాస పుణ్య పుష్పిత కానన అంటాడు వాల్మీకి భగవానుడు. శ్రీరామచంద్రమూర్తి వస్తూ ఉంటే ఆయన జన్మ మాసం అది చాలా పుణ్యమైన మాసం చైత్రమాసం. ఆ చైత్రమాసంలో చెట్లన్నీ పుష్పిస్తాయి. వైశాఖ మాసం వచ్చేసరికి పళ్ళు పండుతాయి. చూడండి, మనకి పనస పళ్ళు వస్తాయి, అనాస పళ్ళు వస్తాయి, మామిడి పళ్ళు వస్తాయి కదా, ఫలిస్తాయి. భగవంతుని యొక్క ఇవాళతో ప్రారంభించి అంకరించి నాంది పలికి కళ్యాణ మహోత్సవాన్ని చూస్తాం. కళ్యాణం అయ్యేసరికి ఏం కావాలండి భక్తులందరికీ? స్వామి యొక్క సాక్షాత్కారం కావాలి, నిజరూప దర్శనం కావాలి. వైశాఖ శుద్ధ తృతీయ నాటికి స్వామి సాక్షాత్కారం అవుతున్నటువంటి భక్తి, అంకురించినటువంటి భక్తి పుష్పిస్తుంది, ఫలిస్తుంది. ఫలించి ఆయన పాదాల మూల చేరాలి అనేటువంటిది అది కావాల్సింది. దీనికి అంతటికీ ఇదంతా సంవిధానం అన్నమాట.
ఈ సంవిధానంతో వాళ్ళ ప్రారంభించి అక్షయ తృతీయతోటి మన ఉత్సవాలన్నీ పూర్తవుతాయి. అంచేత మనమందరం స్వామి యొక్క ఆయన మీద అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలతో స్వామి మళ్ళీ జన్మ లేకుండా నీ పాదాల మూల నేను అట్లాంటి స్థానం నాకు కల్పించు స్వామి అని ప్రార్థించాలి. పడివాయికిడందు పొవడవాయి కాన్బేనే అని స్వామి అచేతనమైనటువంటి ఒక గడపగా పుట్టించవయ్యా నన్ను, చాలా వేరే జన్మక్కర్లేదు మనుషుల జన్మ అని మనకి స్వామి చెప్తాడు. ఆయన పురాణాలు చెప్తాయి. యమునా నది సైకతాలలో ఒక ఇసుకరేణువుగా పుట్టించు స్వామి, నీ పాదస్పర్శ లభిస్తుంది.